గిరి లేరా రే, ఇంత పెద్ద అడవిలో అబ్బం శుభం తెలియని నాలాంటి ఒక్కడే వదిలేయడం తప్పురా. ఇట్స్ నాట్ రైట్. రే గిరి యాదవా, నీ పని రేపు చెప్తా. హలో, ఇక్కడ నా కంపెనీ చాలు ఎవరన్నా ఉన్నారా? కౌంటింగ్ స్టార్ట్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అక్కడ ఎవరో ఉన్నారు. ఏముంది దేవుడా, హ్యాట్స్ ఆఫ్. ఎవట్రా అందాన్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంది? కానీ ఏం లాభం, ఇంత అందాన్ని విగ్రహం చేసావే. కుప్పడంత ప్రాణం పోసి నాకు ఇస్తే గుండెల్లో పెట్టి చూసుకున్నా. ఆ కళ్ళని చూడు, ఆ కళ్ళని చూస్తూ జీవితం అంతా గడిపేసి తెలుసా. ఈ లిప్స్ మీగడతో చేసిన చిప్స్. వావ్, వాట్ ఏ పోయిటరీ అన్నానే. శబాష్ శబాష్, నువ్వు సూపర్ హే. ఈ నడుము చూడు, చందమామని అటో ముక్క ఇటో ముక్క కొరికేసినట్టు ఇంత నాజుకుంది అంటే బాబోయ్ పిచ్చెక్కిపోతుంది. ఏ భగవాన్, ఇలాంటి అమ్మాయే నా జీవితంలో ఉండుంటే ఈ కాలికి మట్టి కూడా అంటించాను కదా. వింటున్నావా? మట్టి కూడా అంటించాను కదా. మిస్డ్ కాల్సా? ఇప్పటికి 100 కాల్స్ చేశాను, వదివాళ్ళ నుంచి ఆన్సర్ లేదు. ఫోన్ తమ్ముడు ఎక్కడా? పోలీసులను తప్పించుకొని ఫారెస్ట్ లోకి వస్తే టైర్ పంచర్ అయింది సార్. ఓ, పార్సల్ సేఫే కదా సార్? మీరు పనిచ్చింది నానికి సార్. ప్రాణాలన్నా పోతాయేమో కానీ పార్సల్ మాత్రం పోదు. ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. ఒరే బావా, అక్కడ పార్సల్ కనిపించట్లేదురా. రే, ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, చూడక్కడ. రే, నోటెక్కు.
ఇక్కడే చూసానే. బావరే ఎక్కడ కనపడలేదురా. విక్రమ్ మిస్ అయింది. మనల్ని ఫాలో చేసి ఎవడో కొట్టేశారా. చూడరా బాక్స్ కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు ఎలా రా? ముందే డబ్బా తీసి బండ్లో పెట్టు. బండి కట్టొస్తావంటే మెంటల్ కళ్ళు దుప్పాయా? ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుని ఈ అడవిలో ఏం చేస్తున్నావు పాప? ఏం మాట్లాడుతేంట్రా? బావా మనలాగే దారి తెప్పొచ్చినట్టుందిరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైవే పైకా? బావా తీసుకెళ్దాం రా. చెప్పు తెగిపోద్ది కదా, మనకు టెన్షన్ సరిపోవా? ఆడపిల్లని అడవిలో వదిలేసి వెళ్ళిపోతే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ బావా ఏదో ఒకటి చావు. వచ్చే ఇట్లా ఎక్కు పాప హైవే వచ్చింది, దిగమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. నేను కూడా అక్కడికే. రేయ్ అమ్మాయి నింపే. ఓకే పాప దిగు. హైదరాబాద్ అన్నావుగా, మరి దిగు. దిగను. చూడు సిస్టర్, నీ పేరేంటి? నక్షత్ర. ఏ ఊరు? అమరావతి. అమరావతి నుంచే కదా వచ్చాం. హైదరాబాద్లో ఎక్కడ మీది? మీకు ఎవరైనా తెలుసా? తెలుసు. ఎవరు? మీరే. బావా చెప్పులు వేసుకున్నావు, షూలు వేసుకున్నావు. బావా చెప్పులు వేసుకుంటే దీన్ని ఎక్కించుకున్నందుకు నేను అక్కడే కొట్టాను కదరా. జస్ట్ వెయిట్. చూడు సిస్టర్, మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, దిగేవా? రేయ్ అడుక్కుంటావేంట్రా? దిగు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? రేయ్ ఎంతో కొంత ఇచ్చి దింపే. అలాగే. రేయ్ ఫస్ట్ అలాంటి విగ్రహం ప్యాక్ చేసి ఎలాగోలా మేనేజ్ చేయాలి. బావా తెలుగు జాతికి దేవుడు విగ్రహం రూపంలో బతికే ఉన్నాడు. ప్యాక్ చేసి ఇచ్చేద్దామా? అన్నగారినా? అవును బావా. వీడొకడు సావ దొబ్బుతున్నాడు. బావా నేను డీల్ చేస్తా. ఇటు మాట్లాడు. ఎక్కడ ఉన్నారా? టెన్షన్గా ఉంది సార్. మంచి పని చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది. ఇలాంటి సమయంలోనే మీరు నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి నిత్యానంద నైట్ టైంలో చెప్పిన మాట. ఎవరు? స్వామి నిత్యానంద. ఓ స్వామి నిత్యానంద. ఓకే. మీ పని అప్ప చెప్పింది ఎవరికి? నాని అండ్ కోకి. మేము చూసుకుంటాంగా. కూల్. ఓకే. బావా పట్టుకో. బావా డాక్టర్ వైఎస్ఆర్ జన హృదయ నేత, వైట్ అండ్ వైట్ లో రాయల్ గా ఉన్నాడు. ఆయన ఇచ్చేద్దామా? రేయ్ మనకు కావాల్సింది అమ్మాయి విగ్రహం రా. పర్ఫెక్ట్ రా. కరెక్ట్ రా. ప్యాక్ చెయ్యి.